అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 10వ భాగం. రచయిత జంపాని శివగారు. గిరిధర్ గారు, కిరణ్ ఏమైందిరా, ఎందుకు ఇప్పుడు డాక్టర్ వచ్చి వెళ్ళాడు అని అంటుంటే, కిరణ్ కంగారు పడకండి అంకుల్, సంధ్య తలకి గాయమైంది కదా, దానికి ట్రీట్మెంట్ గురించే డాక్టర్ని రమ్మన్నానంతే, అంతకు మించి ఏమీ లేదు, తను ఇప్పుడు బాగానే ఉంది, నిద్రపోతుంది, మీరు విక్రమ్ దగ్గరికి వెళ్ళండి అని అందరినీ కిందకు పంపించేసి కిరణ్ విక్రమ్ దగ్గరికి వస్తాడు. విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చొని తల వెనక్కి వలిచి కళ్ళు మూసుకుంటాడు. కిరణ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని విక్రమ్ దగ్గరికి వచ్చి తన హ్యాండ్ క్లీన్ చేసి విక్రమ్ హ్యాండ్కి కట్టు కట్టడంతో విక్రమ్ కళ్ళు తెరిచి, ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, వెళ్ళు ఇక్కడి నుంచి అని విక్రమ్ అంటుంటే, మొండిగా బిహేవ్ చేయకు విక్రమ్ అని కిరణ్ అంటుంటే, ఎందుకురా అందరూ నా మనసుతో ఇలా ఆడుకుంటారు, నా ఒంటిపై అవుతున్న గాయాలే మీకు తెలుస్తున్నాయి కానీ నా మనసులో తగులుతున్న గాయాలు మీకు అర్థం అవ్వట్లేదురా, తనకు అసలు ఎవర్రా ఇలా చేసింది, నా సంధ్యని ఎవర్రా ఇంతలా టార్చర్ చేసింది, వాళ్ళెవరో నాకు తెలియాలి, జీవితాంతం ఎందుకు బ్రతికున్నానా అనే విధంగా చేస్తాను వాళ్ళని అని విక్రమ్ కోపంగా అంటాడు. డాక్టర్ గారు రాకముందే సంధ్యని ఎత్తుకుని విక్రమ్ బెడ్ మీద పడుకోబెట్టి పక్కకు వెళ్ళి నిలబడి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత విక్రమ్కి కిరణ్కి మధ్య జరిగిన గొడవ సంధ్యకి తెలియడంతో సంధ్య అలాగే ఏడుస్తూ, ఎందుకు నా గురించి మీరిద్దరు అలా మాట్లాడుకుంటారని మనసులోనే అనుకుంటూ, ఎందుకు విక్రమ్ సార్, నేను మిమ్మల్ని ప్రేమించకపోయినా మిమ్మల్ని ప్రేమించినట్టు నటించాలని అంటుంటే నాకెందుకో భయంగా ఉంది, ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది విక్రమ్ సార్, ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నది నటనే అని మీకు తెలిస్తే మీరేమైపోతారు, మీరు నన్ను ఇంతగా ప్రేమించారు కదా అని తన మనసులోనే తనని ప్రశ్నించుకుంటుంది సంధ్య. నిత్య తన రూమ్కి వెళ్ళి, ఎందుకు అన్నయ్య విషయంలో నా విషయంలో ఇలా జరుగుతుంది, మేమేం చేశాం, మా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, అసలు మేము పుట్టడమే పాపమా అని నిత్య ఏడుస్తూ అలాగే ఉంటుంది. అప్పుడే నిత్య రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో ఎవరు అని అంటుంది. అమ్మా నిత్య, ఒకసారి డోర్ తీయవా అని భారతి గారు అంటూ ఉంటే, వస్తున్నా ఆంటీ అని అంటూ నిత్య వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైంది ఆంటీ చెప్పండి అని నిత్య అంటుంటే, ఏం లేదురా, ఏం చేస్తున్నావనే వచ్చాను అని భారతి గారు నిత్య మైండ్ మార్చడానికి నిత్య రూమ్లోకి వస్తారు. భారతి గారు రూమ్లోకి రావడంతో, కూర్చోండి ఆంటీ అని ఆవిడకి కూర్చోపెట్టి, చెప్పండి ఆంటీ, ఏదో మాట్లాడాలని అన్నారు ఏంటి అని అంటుంటే, ఏం లేదు కూర్చో, ఇంకేంటి విశేషాలు అని, ఎలా ఉంది నీ స్టడీస్ అని భారతి గారు టాపిక్ని డైవర్ట్ చేయడానికి నిత్యతో మాట్లాడుతూ ఉంటారు. విక్రమ్ సంధ్యని ఎవరు అలా కొట్టారో కనుక్కోమని చెప్పడంతో కిరణ్ ఎవరికో కాల్ చేసి సంధ్యని ఎవరు కిడ్నాప్ చేశారో కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కిరణ్ కట్ చేసి, సరేరా వాళ్ళు కనుక్కుంటామన్నారు, నేను కూడా ట్రై చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, ప్రజెంట్ నువ్వు ఎప్పుడూ సంధ్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తనకి స్ట్రెస్ కలిగించకు అని చెప్పేసి, సరే నేను అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్తాను అని కిరణ్ అంటుంటే, పర్లేదురా ఈరోజు మీరు ఇక్కడే ఉండండి అని విక్రమ్ అంటాడు. లేదురా నాకు బయట వేరే కొంచెం చిన్న పనుంది, అది చూసుకోవాలి, పైగా అమ్మ వాళ్ళకి కొత్త ప్లేస్ కదా, నిద్ర పడుతుందో లేదో, సరే మేము వెళ్తామని విక్రమ్కి చెప్పేసి కిరణ్ కిందకు వస్తాడు. హాల్లో గిరిధర్ గారు, ధనుంజయ్ గారు కూర్చొని బిజినెస్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. భారతి గారు నిత్యతో మాట్లాడుతూ, ఇంకేంటి నిత్య విశేషాలు అని అడుగుతారు. ఏముందంటే మీరే చెప్పాలి, ఏం లేదు నా దగ్గర అని నిత్య అంటుంటే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు మా కిరణ్ని అని భారతి గారు అడుగుతారు. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన నిత్య కోపంగా మారిపోయి, ఆంటీ మీరు మా గురించి ఏమన్నా అడగాలనుకుంటే నా గురించి అన్నయ్య గురించి మాత్రమే మాట్లాడండి, అంతేకాని మీ కొడుకు గురించి నా దగ్గర మాట్లాడొద్దు, ఎందుకంటే నేను అంటే కిరణ్కి ఇష్టం లేదు అని నిత్య అంటుంటే, అలా కాదురా వాడికి నువ్వంటే ఇష్టమే అని భారతి గారు ఏదో చెప్పబోతుంటే నిత్య కోపంగా చెయ్యి అడ్డుపెట్టి, వద్దాంటి నేనంటే ఇష్టం లేని వాళ్ళకి నేను దూరంగానే ఉంటాను, అంతేకాని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు దగ్గర అవ్వాలని నేను అనుకోను, నా నీడని కూడా వాళ్ళ మీద పడనివ్వను, ఈ విషయంలో మీరు నన్ను బలవంత పెట్టొద్దు అని నిత్య అంటుంది. భారతి గారు కంగారుగా, నిత్య ఒక్కసారి నేను చెప్పేది వినరా, నువ్వు కోపంలో అంటున్నావు అని భారతి గారు అంటుంటే, లేదాంటీ నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నది ఇదే కదా, నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, అది నాకు తెలుసు, అందుకే నేను కిరణ్ని ప్రేమించాను, కానీ నేను కిరణ్కి ఇష్టం లేదు, అది నా జీవితంలో జరిగేదే, నాకేం కొత్త కాదాంటీ, నేనేం బాధపడట్లేదు, మీరు కూడా అవేం పట్టించుకోవద్దు, ఈ బాధ అంటారా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత అదే పోతుంది, మీరు కూడా వదిలేసి హ్యాపీగా ఉండండి, కిరణ్కి మంచి సంబంధం చూసి
పెళ్లి చేయండి ఆంటీ అని నిత్య చెప్తుంది. నిత్య కోపంగా మాట్లాడిన మాటల్లో కూడా భారతి గారికి కిరణ్ మీద ప్రేమి కనిపిస్తూ ఉంటే ఆవిడ, సరే నిత్య నీ ఇష్టం, నీకు వాడంటే ఇష్టం లేకపోతే వదిలే, కానీ వాడి మీద కోపం నా మీద చూపించకురా అని భారతి గారు అంటుంటే, అయ్యో ఆంటీ అదేం లేదు, నాకు మీరంటే ఇష్టమే, కానీ కిరణ్ విషయం నా దగ్గర మాట్లాడొద్దని అదొక్కటే చేయండి చాలు, ఇప్పటికే నాకున్న సమస్యలు చాలు, అన్నయ్య నాతో మాట్లాడటం లేదు అన్న బాధతోటే నేను కుమిలిపోతున్నాను, ఇప్పుడు వీడు నన్ను దూరం పెడుతున్నాడు ఎందుకంటే అందరికీ నేనంటే ఇష్టం లేదు, చిన్నప్పుడే అమ్మా నాన్నలతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది, అందరికీ ప్రశాంతంగా ఉండేది కదా, కానీ ఆ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడో నాకు అర్థం కావట్లేదంటే అందరి ప్రేమలు దూరం చేసుకుని బ్రతకడం నాకు నచ్చట్లేదని నిత్య ఏడుస్తూ భారతి గారిని హత్తుకుంటుంది. భారతి గారు నిత్యని ఓదారుస్తూ, ఊరుకోమ్మా, ఏం బాధపడకు, అందరూ ప్రేమలో నీకు దక్కుతాయి అని సముదాయిస్తూ ఉంటారు. అప్పుడే కిరణ్ని చూసిన భారతి గారు, నువ్వెప్పుడొచ్చావని కళ్ళతోటే ప్రశ్నిస్తారు. నేను వచ్చి చాలాసేపే అవుతోంది, నువ్వు తొందరగా రా బయటికి అని కళ్ళతోటే చెప్పినట్టుగా కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ హాల్లో కూర్చున్న ధనుంజయ్ గారు గిరిధర్ గారు పిలుస్తున్నా వినిపించకుండా బయటకు వచ్చేసి అక్కడే ఉన్న గార్డెన్లో కూర్చొని నిత్య అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటాడు. కిరణ్ నిత్య మాటలు ఎలా విన్నాడంటే, విక్రమ్కి చెప్పేసి ఇంటికి వెళ్దామని కిందకి వచ్చిన కిరణ్కి గిరిధర్ గారు ధనుంజయ్ గారు మాట్లాడుకోవడం కనిపించి వాళ్ళని భారతి గారు ఎక్కడున్నారని అడిగితే నిత్య రూమ్లో ఉన్నారని చెప్పడంతో నిత్య రూమ్ దగ్గరికి వెళ్ళిన కిరణ్కి భారతి గారు అప్పుడే మా కిరణ్ని పెళ్లి చేసుకో అని చెప్పడం వినిపించి నిత్య సమాధానం కోసం అక్కడే ఆగిపోయి నిత్య ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న కిరణ్, నేనే నిత్యని అనవసరంగా బాధ పెట్టానా అని తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు. కిరణ్కి నిత్య అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, ప్రాణం, కానీ వాళ్ళు చేసే పని వల్ల నిత్య ప్రాణాలకి ప్రమాదం అని తెలిసే నిత్యకి దూరంగా ఉంటాడు. కానీ పాపం కిరణ్కి తెలియదు నిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుందో అని. భారతి గారు నిత్యని సముదాయించి, సరేరా మేమింకా వెళ్ళొస్తాము అని చెప్పడంతో, సరే ఆంటీ అని నిత్య అంటుంది. సరే బాయ్రా అని భారతి గారు నిత్య నుదుటిన ముద్దు పెట్టి రూమ్లో నుంచి బయటకు వస్తారు. భారతి గారు రావడమే గిరిధర్ గారికి చెప్పేసి ధనుంజయ్ గారు భారతి గారు బయటకు వచ్చి గార్డెన్లో కూర్చొనున్న కిరణ్ దగ్గరికి వస్తారు. భారతి గారు కిరణ్ భుజం మీద చేయి వేయడంతో అప్పటి వరకు ఆలోచనలో ఉన్న కిరణ్ తేరుకొని, అమ్మా వెళ్దావా అని అంటాడు. భారతి గారు వెళ్దామన్నట్టుగా తల ఊపడంతో కిరణ్ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తాడు. భారతి గారు ధనుంజయ్ గారు కారులో కూర్చొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో కిరణ్ ఆలోచనల మధ్య ఇంటికి చేరుకుంటారు. నిత్య ఏడుస్తూ అలాగే నిద్రలో జారుకుంటుంది. మన విక్రమ్ రూమ్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. సంధ్య తనలో తను ఏడుస్తూ, ఏంటి విక్రమ్ సార్, మన జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరు వాళ్ళు, నన్ను కిడ్నాప్ చేసి నీచంగా మాట్లాడారు, అలా కాకుండా నేను మిమ్మల్ని ప్రేమించి మోసం చేసి ప్రేమించినట్టు నటించాలంట, అలా నటించడం ప్రేమవుతుందా, నేను మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది కదా, అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది, చిన్నప్పుడే తల్లి తండ్రి ప్రేమ దూరమైన నాకు బాబాయ్ పిన్ని తల్లిదండ్రిగా మారతారనుకుంటే వాళ్ళు నరకయాతనకు గురి చేశారు, ఆ నరక నుంచి తప్పించుకున్నాను కదా అని అనుకుంటే ఇప్పుడు నాకు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేయాలి, నేను దేవుడా విక్రమ్ గారిని నేను ప్రేమించినట్టు ఎలా నటించాలి, ఒకవేళ అలా నటించాలి ప్రేమించాని అనుకో, ఆయన నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆ తర్వాత ఆయన నేను మోసం చేస్తే ఆయన బ్రతకగలరా దేవుడా, నాకేం అర్థం కావట్లేదు, కానీ విక్రమ్ సార్కి ఏం కాకూడదని మనసులోనే అనుకుంటూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది సంధ్య. విక్రమ్ సంధ్య నిద్రపోవడం గమనించి రూమ్లోకి వచ్చి సంధ్య పక్కన పడుకొని సంధ్య వంకే చూస్తూ, ఎందుకురా నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావు, ప్లీజ్ రా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు నాతోటి ఉంటావు కదూ అని సంధ్యతోటే మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్. సంధ్య నిద్రమత్తులోనే విక్రమ్ అడిగిన దానికి అని అంటుంది. విక్రమ్ సంధ్య తన మాటలు విందేమో అనుకుని కంగారుగా సంధ్య ఫేస్ వంక చూడటంతో సంధ్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటుంది. విక్రమ్ కొంచెం ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య సంధ్య వినలేదు అనుకుని, నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను మాత్రం నిన్ను వదలను సంధ్య, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అని బలంగా నిర్ణయించుకొని విక్రమ్ కూడా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గాఢ నిద్రలో ఉన్న విక్రమ్ ఫోన్ పదే పదే రింగ్ అవడంతో విసుగు వచ్చిన విక్రమ్ నిద్ర లేచి ఫోన్ చేతిలోకి తీసుకొని పక్కకు చూస్తాడు. సంధ్య గాఢ నిద్రలో ఉండడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి నెంబర్ చూస్తాడు. కిరణ్ అప్పటికి 20 సార్లు కాల్ చేయడంతో ఏమన్నా అర్జెంట్ కాల్ ఏమో అనుకుని ఫాస్ట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళి కిరణ్కి కాల్ చేస్తాడు.
కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అని అనడంతో ఏమైందిరా ఇప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నావు అని విక్రమ్ అడుగుతాడు. కిరణ్ కంగారుగా ఏమైందంటావేంట్రా అసలు న్యూస్ చూసావా అని అడుగుతాడు. విక్రమ్ ఫాస్ట్గా హాల్లోకి వెళ్ళి అక్కడున్న టీవీని ఆన్ చేస్తాడు. టీవీలో విక్రమ్ సంధ్యల పెళ్లి గురించి హాట్ టాపిక్గా మారుతుంది. విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపించిన అసలు పెళ్లి గురించి ఎవరు లీక్ చేశారని ఆలోచిస్తున్న విక్రమ్కి న్యూస్ రిపోర్టర్ చెప్తుంది విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంతకీ న్యూస్ రిపోర్టర్ ఏం చెప్తోందంటే ప్రముఖ వ్యాపారవేత్త అయిన విక్రమాదిత్య గారు నిన్న నైట్ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ విషయం బయట ఎవరికీ తెలియకుండా ఇంట్లోని సడన్గా ఎందుకు మ్యారేజ్ చేసుకున్నట్టు ఆ అమ్మాయి ఎవరు అని ఆ రిపోర్టర్ న్యూస్ చదువుతూ ఉంటుంది. విక్రమ్కి ఆలోచించే టైం కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి టీవీలో స్క్రోల్ అవుతున్న న్యూస్ చూస్తూ ఉంటాడు. ఇంతలో కిరణ్ మళ్ళీ కాల్ చేసి ఏం చేద్దాంరా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఫొటోస్ కానీ ఆన్లైన్లోకి వస్తే మన మీద అటాక్స్ ప్లాన్ చేస్తున్న గ్యాంగ్స్ సంధ్యకి ఏమైనా హాని చేస్తారేమో అని భయం వేస్తోందిరా అని కిరణ్ అంటుంటే విక్రమ్ కోపంగా రే కిరణ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ న్యూస్ 5 నిమిషాల్లో ఏ ఛానల్లో రాకూడదు, ఏ ఆన్లైన్లో కూడా ఏ వెబ్సైట్లో కూడా ఆ న్యూస్ కనిపించకూడదని విక్రమ్ ఆర్డర్ వేసినట్టుగానే చెప్పడంతో కిరణ్ కూడా ఓకేరా నేను చూసుకుంటానని కాల్ కట్ చేసి కిరణ్ ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అందరినీ బెదిరిస్తాడు. దెబ్బకి వాళ్ళు ఆ న్యూస్ బయటకు రాకుండా ఆపేస్తారు. బయట అందరి ఫోన్లో విక్రమ్ పెళ్లి గురించి హాట్ టాపిక్గా మారడంతో కొన్ని నిమిషాలకే అసలు ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే మాయమైపోతుంది. కిరణ్ మొబైల్ హ్యాకింగ్ వాళ్ళ ద్వారా అందరి మొబైల్స్ హ్యాకింగ్ చేయించి ఆ న్యూస్ లేకుండా చేసేస్తాడు. కొంతమందికి అయితే అప్పుడే చూసిన న్యూస్ ఏమైపోయిందో అని ఆశ్చర్యంగా అనిపించినా అది పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. దామోదర్ వాళ్ళు కూడా న్యూస్ చూడటంతో ఆశ్చర్యంగా అనిపించి కానీ ఫొటోస్ ఏమీ లేకపోవడంతో మన సంధ్య కాదేమోలే అని అనుకుంటారు. వాళ్ళు చూస్తూ ఉండగానే అసలు ఆ న్యూస్ అప్పటికప్పుడే మాయమవడంతో ఆశ్చర్యంగా అనిపించినా దానికంత సీన్ లేదులే అని పట్టించుకోరు. రాజ్యం కోపంగా దామోదర్ వంక చూస్తూ ఇంకా ఎంతకాలం ఇలా దాన్ని వెతుకుతున్నట్టు నటిస్తుంటావు, అసలు వెతుకుతున్నావా లేదంటే నాకేం పట్టిందిలే అని వదిలేస్తున్నావా అని రాజ్యం కోపంగా అంటుంటే దామోదర్ రాజ్యం చెంపు మీద కొట్టి ఇంట్లో రూమ్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఉంచడం తెలియదు కానీ నా మీద అరవడానికి మాత్రం వస్తున్నావా నువ్వు అని దామోదర్ రాజ్యం నరుస్తాడు. అక్కడికి వచ్చిన రాజ్యం తమ్ముడు నరేష్ ఎందుకు బావా అక్కని కొడుతున్నావు, దాని ఫోటో టీవీలో పేపర్లో ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పడంతో దామోదర్కి కూడా అదే సరైన దారి అని సరే ఈరోజే సిటీకి వెళ్ళి దాని ఫోటో పేపర్లో వేపిద్దాము అని దామోదర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్యం కోపంగా అసలు ముందు వీడిని లేపేసి సగం పని అయిపోతుందని అంటుంది. నరేష్ కంగారుగా ఏంటక్క బావనే చంపాలనుకుంటున్నావా అని అంటుంటే అసలు వీడి వల్లేరా ఈ చిక్కంతా అని రాజ్యం అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిట్టు ఆఫీస్కి వెళ్ళి తన పని కంప్లీట్ చేసుకొని సంధ్యని కలవడానికి అని ఫాస్ట్గా తన పని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. సుప్రియ కూడా ఆఫీస్కి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కిట్టు వర్క్ అయిపోవడంతో బయటికి వస్తాడు. సుప్రియ కూడా అప్పుడే ఏదో కాల్ రావడంతో ఆ రూమ్లో సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో బయటకు వస్తుంది. సుప్రియ చూసుకోకుండా కిట్టుని గుద్దుకోవడంతో సుప్రియ కింద పడబోతున్న సుప్రియ అని అంటూ కిట్టు పడకుండా పట్టుకొని నీ కళ్ళని ఎత్తున పెట్టుకొని నడుస్తున్నావా, సరిగ్గా చూసి నడిచే తెలియదా నీకు అని విసుక్కుంటూ అంటుంటే నేను చూడలేదు కిట్టు అని సుప్రియ అంటుంది. అవునులే నువ్వెందుకు చూస్తావు, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళంటే పడదు కదా అని కిట్టు మాట్లాడుతూ ఉంటే సుప్రియ కోపంగా కిట్టు ఇంకోసారి ఇలా అన్నావంటే నేను ఊరుకోను, నా గురించి ఏం తెలుసు నీకు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని సుప్రియ కోపంగా అంటుంది. కిట్టు సుప్రియ వంక అసహనంగా చూస్తూ చాలే ఆపు, నీ కాకమ్మ కబుర్లు నాకు తెలియదా, నన్ను ప్రేమించినట్టు నటించి ఆ సమీర్ గారితో లవ్ అఫైర్ నడిపావు, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, అంత తెలుసుకోలేని వాడినేం కాదు అని కిట్టు మాట్లాడుతుంటే సుప్రియ కోపంగా కిట్టు చెంప మీద కొట్టి నువ్వు ఇదేనా నా గురించి తెలుస్తుంది, కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడావో అది నీకు తప్పని తెలిసిన రోజు నువ్వు నా ముందు తల కూడా ఎత్తలేవు, అది గుర్తుపెట్టుకో అని సుప్రియ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిట్టు అసహనంగా ఫీల్ అవుతూ అక్కని కలవాలనుకున్న ఇంతలో ఈ రాక్షసి వచ్చి మొత్తం మూడ్ని స్పాయిల్ చేసిందని విసుక్కుంటూ అక్కడి నుంచి కిరణ్కి కాల్ చేస్తూ బయటకు వస్తాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు కిట్టు అని అనడంతో సార్ అక్క వచ్చిందా అని అంటాడు. వచ్చింది కిట్టు, తను ఇప్పుడు విక్రమ్ వాళ్ళ ఇంట్లో ఉంది, నీకు వాళ్ళ అడ్రస్ సెండ్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళని కిట్టుకి కిరణ్ చెప్పడంతో ఓకే సార్ అని కిట్టు కాల్ కట్ చేస్తాడు. కిట్టు ఆలోచిస్తూ అక్క విక్రమ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, అక్కకి విక్రమ్ సార్ వాళ్ళకి అసలు సంబంధం ఏంటి, అక్కని చూసి చాలా రోజులే అవుతుంది, తను ఎలా ఉందో ఏంటో అని ఫాస్ట్గా విక్రమ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. హాల్లో ఇదంతా ఎవరు చేశారని కూర్చొని ఆలోచిస్తూ ఉన్న విక్రమ్ దగ్గరకు నిత్య వచ్చి అన్నయ్య నేను నీతో ఒక విషయం చెప్పాలని నిత్య అంటుంటే
విక్రమ్ ఏంటన్నట్టుగా నిత్య వైపే చూస్తాడు. అది నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నానన్నయ్య అని నిత్య చెప్తుంది. విక్రమ్ ఎందుకన్నట్టు చూడడంతో నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదన్నయ్య, అమెరికా వెళ్ళి చదువుకుంటాను నేను అని నిత్య అనడంతో విక్రమ్ వద్దు అని అంటాడు. కథ ఇంకా ఉంది. అసలు విక్రమ్ కిరణ్లు చేసే పని ఏంటి? కిరణ్ తన వల్ల నిత్యకి ఇబ్బంది అని చెప్పి తన ప్రేమని కాదన్నాడు. కానీ దీనివల్ల నిత్య ఏం చెయ్యబోతోంది? మరి నిత్య కిరణ్ల మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా వస్తారా? విక్రమ్ సంధ్యల జీవితం ఏ మలుపు తిరగబోతోంది? సంధ్య వెనుకున్న గతం విక్రమ్ ముందున్న భవిష్యత్తుకి అడ్డం కానుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.